హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఎంత తిట్టినా సిగ్గు రావట్లా, ఎంతమంది తిట్టినా సిగ్గు రావట్లా. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళతోనే కాదు, నేషనల్ మీడియాతో కూడా తిట్టించుకుని వాళ్ళు ఊస్తున్నా కూడా తుడుచుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. చేసిందే దౌర్భాగ్యమైనటువంటి పని అయినా కూడా ఎక్కడా కూడా సిగ్గు లేకుండా, ఎక్కడా కూడా శివునెత్తురు లేకుండా బ్రతుకుతున్నారేమో అనిపించింది. మీకు నేషనల్ మీడియాలో అయితే మన మీడియా అంతా వేసుకున్నారు, మన పేపర్లు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఒక రేంజ్లో వేసుకున్నారు. అయినా మనవాళ్ళు తిడితే సిగ్గురాదు కదా, పక్కోళ్ళతో కూడా తిట్టించుకోవాలి, వాళ్ళతో కూడా ఊపించుకోవాలి. అదే పని ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తుందేమో అనిపించింది. నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి అన్ని ఛానల్స్ కూడా డిబేట్లు పెట్టి, జగన్ నువ్వు చేసిన పని ఏంటి, ఇంత దారుణమైనటువంటి పని చేస్తావా, నీచంగా లేదా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, పైగా దాన్ని సమర్థించుకుంటావా, అక్కడ అసలు అడాల్టరేషన్ జరగలేదని, కల్తీ జరగలేదని చెప్తావా, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి తిడుతుంటే చలనం లేదంటే ఆలోచించండి. ఇంకా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు హోమాలు, పూజలు ఏయ్యో చేసేస్తున్నారు. అసలు ఎక్కడా కూడా పశ్చాత్తాపం పక్కన పెడితే కనుక అసలు వీళ్ళు చేసే తప్పు అనే ఆలోచన కూడా లేదేమో అనిపించింది. ఎందుకంటే మీకు ఒక్కసారి ఒక వాయిస్ వినిపిస్తా. అనబ్ గోస్వామి అని చెప్పి రిపబ్లిక్ టీవీ అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కూర్చోబెట్టి It says total amount of 24.69 crores was deposited in the bank accounts linked to Kaduru Chinnapanna, 824 during the period of the conspiracy. The nation wants to know whether Kaduru Chinnapanna is or is not a close aide to ex-TDD chairman YV Subbareddy, who is a Rajya Sabha member from the YSRCP. Answer me! మళ్ళీ మీకు లాస్ట్ లో వినిపిస్తాను. Rajya Sabha member from the YSRCP. Answer me! ఆన్సర్ ఇట్ అని చెప్పి డిబేట్ లో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిని ఇదిగో ఎంత క్లారిటీగా సిట్ దాంట్లో చెబుతుంది. ఎంత దారుణం చేశారు, చిన్నప్ప అనేటువంటి వ్యక్తి దీంట్లో ఉన్నాడు, మిగతా డైరీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, ఇదిగో ఇవి కెమికల్స్ కలిపారని చెప్పి చెబుతుంది. ఆన్సర్ ఇట్ అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. అయినా కూడా మనకి సిగ్గు రావట్లా, అయినా కూడా మేము చేసింది తప్పు అని ఒప్పుకోవట్లా. ఎందుకంటే వీళ్ళు సిగ్గు అన్ని వదిలేశారు. వీళ్ళకి ఇంతే, మా రాజకీయం ఇంతే, మా రాజకీయం ఇలాగే ఉంటుంది అనుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోయారేమో అనిపించింది. అంటే మనం ఊస్తే చాలదు కదా, మొత్తం నేషనల్ మీడియా కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీచంగా దరిద్రంగా తిట్టినా వీళ్ళు తుడుచుకుని వెళ్ళిపోతారేమో, వాళ్ళ రాజకీయం ఇంతే, ఇలాగే ఉంటుందేమో, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రాజకీయ ఒక పార్టీ ఉంది, వీళ్ళ బ్రతికి ఇంతే, వీళ్ళ రాజకీయం ఇలాగే ఉంటుంది అని ప్రపంచం మొత్తం తెలియాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారేమో అనిపించింది. ఏదేమైనా కానీ నిజంగా చెప్తున్నాను కదా, మనం ఊస్తే చాలదండి, అందరూ ఊస్తే తప్ప అప్పుడు కూడా ఇలా చక్కగా తుడుచుకుని మాకేమున్నదో మేము మళ్ళీ తుడుచుకుని మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకో చేస్తాం అనేటువంటి పని ఉంటుంది తప్ప వీళ్ళకి సిగ్గు అనేది రాదేమో అనిపించింది.